హాయ్ పద్మా. Closer to me, zara zara, zara zara, yeah. Wanna come closer to me. Wanna come closer to me. Wanna come closer to me. ఎప్పుడు తగలని ఒంటికి ఇప్పుడేదో కొత్తగా తగిలింది, అదేమిటో స్పర్శ స్పర్శ. షడ్రుచులై తిన్న నోటికి సరికొత్తగా రుచి దొరికింది, ఇదేమిటో స్పర్శ స్పర్శ. సింధమ్ గారు మీ రూమ్ లోనే ఉన్నారు, ఇంకా చైర్లు తేలేదండి. సారీ సింధు, నీ అక్కనుకు నేను తొందరపడ్డాను. సారీ. ఓకే. నాకు కూడా అలాగే ఉంది. వంశమూరని వాడి వేడిగా తోడు కోరిందే స్పర్శ స్పర్శ. పైకొస్తూ చురకల చూపులు చూస్తూ చలిగా గిలిగా నీ చూపులు నా ఎదపై చేసే స్పర్శ. అందాలే చేసుకున్న పుణ్యమే తెలిపే, స్వర్గాన్ని భూమికి దింపే మార్గమే చూపే, సరిహద్దు దాటే వేడుకల్లో ముద్దులే మురిసే. ఇవిగోండి మిల్క్ తీసుకోండి. పద్మా, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను చూడు. గిఫ్టా? ఏంటది? నైటీయా? నాకిష్టం లేదు, నాకొద్దు. ప్లీజ్ పద్మా, ఎంతో ప్రేమతో తెచ్చాను, వేసుకో. ఈ నైటీ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. నాకిష్టం లేదండి. ప్లీజ్ నా కోసం వేసుకోవా ఒక్కసారి? ప్లీజ్ 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 ప్లీజ్. పద్మా, రేపు కూడా తొందరగా వస్తాను. నువ్వు ఇలాగే రెడీ అవుతావు కదూ? ఛీ, పోండి, సిగ్గు లేకపోతే సరి. బంగారం, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో కనబడట్లేదా? అంతా సరిపోలేనట్లుంది. మార్నింగ్ వంటగదిలో మొదలెట్టాడు. ఈ చిన్న మేఘ చూస్తే ఇంకేమైనా ఉందా? అబ్బా, ఎవరన్నా చూస్తే బాగుండదండి. వెళ్ళండి ఆఫీస్కి, టైం అయింది కదా. ఒక చిన్న గిఫ్ట్. అబ్బా వదలండి. ఓకేరా, ఈవినింగ్ తొందరగా వస్తాను. నీకు ఇష్టమైన మల్లెపూలు కూడా తెస్తాను. ఓకేనా? బాయ్. అబ్బాబాబా, ఈయన తొందరగా వస్తారంట, ఆయన లేటుగా వస్తారంట. అక్క పులకరించిపోతుంది, చెల్లి తల్లడిల్లిపోతుంది. ఏమవుతుందో ఏమో. అమ్మాయి గారు, ఏం చేస్తున్నారేంటి? బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇది చూసిందా అలా అడుగుతుంది? వంట చేస్తున్నా, కనిపించట్లేదా? ఏం వంటకాలు చేస్తున్నారేంటి? మునక్కాడల పులుసు, బంగాళదుంప ఫ్రై. అలాగా, ఇప్పటికే చాలా కష్టపడినట్టున్నారు. మీరు వెళ్ళండి అమ్మాయి గారు, నేను చేస్తానులే. ఓకే. హాయ్ సింధు. సారీ సింధు, నిన్నటి గురించి మర్చిపో. ఆఫీస్కి వెళ్తే మనసేం బాగోలేదు.
ఎప్పుడూ నీ గురించి ఆలోచన. అదేంటి కాఫీ తెచ్చేలోపే స్నానానికి వెళ్ళారా? ఆఫీస్కి టైం అయింది, తొందరగా వెళ్ళాలి. ఈరోజు సెలవు పెట్టొచ్చుగా. సెలవా? ఎందుకు? సింధు, నేను చేసే జాబ్ కాదు, బిజినెస్. సెలవు పెట్టి నీతో కూర్చుంటే వచ్చే పార్ట్నర్స్ అంతా వెళ్ళిపోతారు. ఇవన్నీ నీకు అర్థం కావు. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు. తన అవసరం తీర్చుకున్నాడు, ముడుచుకొని పడుకున్నాడు. ఇప్పుడు చూస్తే పరుగులు పెడుతున్నాడు. నాకంటే బిజినెస్ ఎక్కువ తనకి. సింధు, ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం, రెడీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.